brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న 8 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు క్షేమంగానే ఉన్నారా? 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్స్, 4 కార్మికులకు ఆక్సిజన్ అందుతోందా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశం. ప్రమాదం జరిగి 24 గంటలు దాటిపోయింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందో ఒకసారి ఆ తాజా బ్రేకింగ్స్ చూద్దాం. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి మంత్రి ఉత్తమ్ కుమార్ చేరుకున్నారు. కాంట్రాక్టర్ ఏజెన్సీలు రెస్క్యూ సిబ్బందితో భేటీ అయ్యారు. సహాయక చర్యల్ని మంత్రికి వివరించారు అధికారులు. ప్రత్యామ్నాయ పద్ధతులపై కూడా పరిశీలన జరుగుతోంది. టన్నెల్ కూలిన ప్రాంతంలో పైనుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తున్నారు. కొండపై నుంచి టన్నెల్లోకి చేరుకోవాలంటే 400 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అధికారులు ఆయనకు చెప్పారు. దోమలపెంటలోని ఎస్ఎల్బిసి స్పాట్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టనల్లో మొత్తం మట్టి పిళ్లలు, రాళ్లు, సిమెంట్, స్టీల్ నిర్మాణాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తొలగించడం ఛాలెంజింగ్ గా మారింది. వివిధ విభాగాలకు మొత్తం 301 మంది నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరిలో ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 130 మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్ కు చెందిన 125 మంది నిపుణులు ఉన్నారు. అలాగే సింగరేణి నుండి 23 మంది, ఆర్మీ నుండి 23 మంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.